హాయ్ ఫ్రెండ్స్, మన బలభద్రపురం బ్రహ్మోత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతున్నాయి. ఇప్పటికీ మనం 4 రోజులు బ్రహ్మోత్సవాలు స్వామివారి అద్భుతమైన సేవలను చూసాం. మరి ఉత్సవాలు అయిపోయాయా? లేదండోయ్, అసలైన పండుగ ఇంకా 6 రోజులుంది. ఈ రాబోయే 6 రోజుల్లో స్వామివారు ఏ ఏ వాహనాలపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారో మీరు కూడా చూడాలనుకుంటున్నారా నాతో పాటు? అయితే పదండి. స్వామివారి కోసం సిద్ధంగా ఉన్న బంగారు వాహనాలు ఇవే. మొదటి వాహనం సింహవాహనం. దుష్ట శిక్షణ కోసం స్వామి సింహంపై వస్తారు. ఇక రెండవ వాహనం గజవాహనం. గజరాజుపై స్వామివారు ఊరేగుతుంటే ఆ రాజసమే వేరు. ఇక్కడ అశ్వవాహనం కూడా ఉంది. కలికి అవతారం తలపించేలా స్వామివారు గుర్రపైన వస్తారు. అలాగే కల్పవృక్ష వాహనం, హంసవాహనం, అలాగే మనకు ముందుగా దర్శనమిచ్చిన ఆదిశేషుల వారు కూడా ఇక్కడే ఉన్నారు. ఈ వాహనాలన్నీ సర్వకాంతులతో మెరిసిపోతూ స్వామివారి సేవ కోసం ఎదురు చూస్తున్నాయి. మరి ఈ బంగారపు వాహనాలపై స్వామివారి ఊరేగింపును, ఆ అలంకారాలని రాబోయే రోజుల్లో మీరు అస్సలు మిస్ అవ్వకూడదంటే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ముందున్న 6 రోజుల్లో బ్రహ్మోత్సవాలు మరింత వైభవంగా జరగబోతున్నాయి. మీకు నా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.